నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రుల వ్యక్తిగత జీవితాలపై రాజకీయ విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం? ఒక నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం కూడా ప్రజా చర్చలో భాగమవుతుందా? లేక ప్రజలకు సంబంధించిన అంశాలు, ప్రభుత్వ నిర్ణయాలు, పాలనపైనే రాజకీయ విమర్శలు పరిమితం కావాలా? ప్రస్తుతం తమిళనాడు రాజకీయ పరిణామాలను చూస్తే ఈ ప్రశ్న చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ చర్చకు మరింత ప్రాధాన్యత వచ్చింది. ఎందుకంటే విజయ్ ఒక సాధారణ రాజకీయ నాయకుడు కాదు. దశాబ్దాలుగా సినీ హీరోగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి. ఆయన సినిమాలు, వ్యక్తిగత జీవితం, కుటుంబం, స్నేహాలు ఇలా అన్ని చాలా కాలంగా ప్రజల్లో ఆసక్తిని కలిగించే అంశాలే. కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అంటే ఆయన వ్యక్తిగత ఇమేజ్ కంటే ఆయన ప్రజా బాధ్యతే ముఖ్యమైనది. అయితే రాజకీయ ప్రత్యర్థులు లేదా ఇతర ప్రముఖులు ఒక నాయకుడి వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించినప్పుడు అది కేవలం వ్యక్తిగత వ్యాఖ్యగానే మిగిలిపోదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అది వెంటనే రాజకీయ చర్చగా మారుతుంది. ఇటీవల మలయాళ నటుడు ధ్యాన్ శ్రీనివాసన్ కూడా విజయ్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ బహిరంగ వేదికలపై వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీసింది. ఆయన ఒక అవార్డు కార్యక్రమంలో కూడా విజయ్ పై సెటర్లు వేశారు. ఇక్కడ అసలు ప్రశ్న ధ్యాన్ ఏమన్నారు అనేది మాత్రమే కాదు, ఒక నాయకుడి వ్యక్తిగత జీవితాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవటం సరైనదేనా అనేదే అసలు ప్రశ్న. ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రిని ప్రశ్నించే హక్కు ప్రజలకుంటుంది. ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించవచ్చు, బడ్జెట్పై ప్రశ్నించవచ్చు, చట్ట వ్యవస్థపై ప్రశ్నించవచ్చు, ఉద్యోగాలపై ప్రశ్నించవచ్చు, విద్య, వైద్యం, సంక్షేమం, పెట్టుబడులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా ప్రతి ప్రజా అంశం పైన విమర్శలు చేయొచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రి వ్యక్తిగత జీవితంలో ఏం చేస్తున్నారు, ఎవరితో సంబంధాలున్నాయి, కుటుంబంలో ఏం జరుగుతోంది అనే విషయాలకు ప్రభుత్వ పాలనతో సంబంధం లేకపోతే వాటిని రాజకీయ ఆయుధంగా ఉపయోగించడం మాత్రం మరో విషయం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన మినహాయింపు ఉంది. ఒక నాయకుడి వ్యక్తిగత విషయం నిజంగా ఆయన ప్రజా బాధ్యతను ప్రభావితం చేస్తే మాత్రం అది ప్రజా అంశంగా మారుతుంది. ఉదాహరణకు ఒక ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ కాంట్రాక్టులు ఇప్పిస్తే, తన వ్యక్తిగత సంబంధాల ద్వారా ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తే, అధికారాన్ని కుటుంబ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే అది ఒక వ్యక్తిగత విషయం కాదు, అది ప్రజా ప్రయోజనానికి సంబంధించిన విషయం. అలాంటి సందర్భాల్లో మీడియా, ప్రతిపక్షాలు, ప్రజలు ప్రశ్నించాల్సిందే. కానీ కేవలం వ్యక్తిగత విషయాలను బయటకు తీసి ఒక నాయకుడి రాజకీయ ఇమేజ్ను దెబ్బతీయడానికి ప్రయత్నించడం మాత్రం రాజకీయ చర్చను వ్యక్తిగత దూషణ స్థాయికి తీసుకువెళ్తుంది. తమిళనాడు రాజకీయ చరిత్రను చూస్తే ఇది పూర్తిగా కొత్త విషయం కాదు. ఎంజీఆర్, జయలలిత వంటి సినీ నేపథ్యం ఉన్న నాయకులు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వారి వ్యక్తిగత ఇమేజ్ కూడా రాజకీయాల్లో చాలా కీలకంగా మారింది. ప్రజలు నాయకులను కేవలం వారి విధానాల ఆధారంగా మాత్రమే కాకుండా వ్యక్తిత్వం, ప్రజలతో అనుబంధం, వ్యక్తిగత ఇమేజ్ ఆధారంగా కూడా అంచనా వేశారు. అందుకే తమిళనాడులో సినిమా, వ్యక్తిగత ఇమేజ్, రాజకీయాలు చాలా కాలంగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత పరిస్థితి మరింత మారింది. గతంలో ఒక నాయకుడి వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఆరోపణ ఒక పత్రికలో లేదా టీవీ చర్చలో మాత్రమే ఉండేది. ఇప్పుడు ఒక చిన్న వీడియో, ఒక ఫోటో, ఒక ట్వీట్ లేదా ఒక వ్యాఖ్య కొన్ని గంటల్లోనే లక్షల మందికి చేరిపోతుంది. అది నిజమా కాదా అని తెలుసుకునే లోపే ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడిపోతుంది. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఇది మరింత వేగంగా జరుగుతోంది. విజయ్ విషయంలో ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఆయనకు ఉన్న సినిమా స్టార్ ఇమేజ్ ఇంకా చాలా బలంగా ఉంది. అందుకే ఆయన రాజకీయ నిర్ణయాలను కూడా చాలా మంది సినిమా కోణంలో చూస్తున్నారు. ఆయనపై విమర్శలు వచ్చినప్పుడు కూడా వ్యక్తిగత అంశాలు, సినిమా కెరీర్, కుటుంబం వంటి విషయాలు రాజకీయ చర్చల్లోకి రావటం సులభమవుతోంది. కానీ ఇప్పుడు విజయ్కు ఎదురవుతున్న అసలు పరీక్ష ఇది కాదు. ఆయన ముఖ్యమంత్రిగా ఎలా పాలిస్తారన్నదే అసలు పరీక్ష. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన అధికారులతో, పోలీస్ అధికారులతో సమావేశమై రాష్ట్ర శాంతి భద్రతపై సమీక్ష నిర్వహించారు. అంటే ఒక సినీ హీరో నుంచి ముఖ్యమంత్రిగా మారిన తర్వాత ఆయన ముందున్న అసలు బాధ్యత పాలన. ఇక్కడ మరో ఆసక్తికరమైన ఉదాహరణ కూడా ఉంది. విజయ్ వ్యక్తిగతంగా జ్యోతిష్కుడిని నమ్మటం ఆయన వ్యక్తిగత విషయం కావచ్చు. కానీ ఆ వ్యక్తినే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా నియమిస్తే అది ఇక పూర్తిగా వ్యక్తిగత విషయం కాదు. ఆ నియామకంపై విమర్శలు రావడానికి కూడా కారణం అదే. విజయ్కు సంబంధించిన జ్యోతిష్కుడి నియామకం రాజకీయ విమర్శలకు దారితీసింది. అంటే ఒక నాయకుడి వ్యక్తిగత నమ్మకం ఒకటి, ఆ నమ్మకాన్ని ప్రభుత్వ వ్యవస్థలో అధికారిక నిర్ణయంగా మార్చడం మరొకటి. ఈ రెండిటి మధ్య తేడాను ప్రజలు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి.
వ్యక్తిగత గోప్యత అనేది ముఖ్యమైన హక్కే అయినప్పటికీ ముఖ్యమంత్రి పదవి మాత్రం ప్రజా బాధ్యత. అందువల్ల ప్రజా ప్రయోజనాన్ని ప్రభావితం చేసే ఏ అంశం పైనైనా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. కానీ ప్రజా ప్రయోజనంతో సంబంధం లేని వ్యక్తిగత విషయాలను రాజకీయంగా ఉపయోగించుకోవడం మాత్రం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎందుకంటే చివరికి ఓటరుకు కావాల్సింది గాసిప్ కాదు, పాలన. రాష్ట్రంలో ఉద్యోగాలు పెరిగాయా? ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయి? ఆసుపత్రిలో పరిస్థితి ఎలా ఉంది? రైతులకు ఏం చేస్తున్నారు? మహిళల భద్రత ఎలా ఉంది? పెట్టుబడులు వస్తున్నాయా? రోడ్లు, రవాణా, మౌలిక వసతులు ఎలా ఉన్నాయి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇవే ఒక ముఖ్యమంత్రిని అంచనా వేయాల్సిన అసలు ప్రమాణాలు. ఒక నాయకుడి వ్యక్తిగత జీవితం గురించి విమర్శించడం ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానాలు రావు. అందుకే తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్న ఈ చర్చ మనకు ఒక పెద్ద విషయాన్ని గుర్తు చేస్తోంది. నాయకుడిని విమర్శించండి, ఆయన పాలనను విమర్శించండి, తప్పు నిర్ణయం తీసుకుంటే ప్రశ్నించండి, ప్రజా డబ్బు దుర్వినియోగమైతే నిలదీయండి, అవినీతి ఉంటే ఆధారాలతో బయటపెట్టండి. కానీ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయ ఆయుధంగా మార్చడం మాత్రం చివరికి రాజకీయ చర్చను అసలు సమస్యల నుంచి దూరం చేస్తుంది. అదే సమయంలో ప్రజలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి వ్యక్తిగత ఆరోపణను నిజమని నమ్మకూడదు. ఆధారం ఉందా? అధికారిక సమాచారం ఉందా? విశ్వసనీయమైన వార్తా సంస్థలు ధృవీకరించాయా అనే విషయాలను పరిశీలించాలి. ఎందుకంటే ఒక నాయకుడి వ్యక్తిగత జీవితంపై ఒక తప్పుడు ఆరోపణ వైరల్ చేయటం చాలా సులభం. కానీ దానివల్ల ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి కలిగే నష్టం మాత్రం చాలా పెద్దది. కాబట్టి మొత్తంగా ముఖ్యమంత్రి వ్యక్తిగత జీవితం పూర్తిగా ప్రశ్నలకు అతీతమని చెప్పలేం. అదే సమయంలో ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఆయన జీవితంలోని ప్రతి వ్యక్తిగత అంశం ప్రజా ఆస్తి కూడా కాదు. ఆ విషయం ప్రజా ప్రయోజనాన్ని ప్రభావితం చేస్తుందా లేదా అనేదే అసలు ప్రమాణం. విజయ్ అయినా, గతంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా ఇదే సూత్రం వర్తిస్తుంది. వ్యక్తిగత జీవితంపై కాదు, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడంపైనే రాజకీయ నాయకుల పనితీరును అంచనా వేయాలి. అందుకే ఇప్పుడు తమిళనాడు ప్రజలు అడగాల్సిన అసలు ప్రశ్న విజయ్ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది అనేది కాదు, ముఖ్యమంత్రిగా విజయ్ పాలన ఎలా ఉంది అదే అసలు ప్రశ్న. మరి మీ అభిప్రాయం ఏంటి? రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడం ఎంతవరకు సరైన పని? ప్రజా ప్రయోజనానికి సంబంధం ఉంటే మాత్రమే ప్రశ్నించాలా, లేక ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన తర్వాత వ్యక్తిగత జీవితం కూడా ప్రజా పరిశీలనలో భాగం కావాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి.